గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అనంతరం వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వంశీని ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. వంశీ కస్టడీ గురించి మరిన్ని వివరాలు మా సెక్రటేరియట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే కిడ్నాప్, బెదిరింపులు అలాగే SC/ST కేసులో నిందితులుగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా కృష్ణలంక పోలీసులు తమ అదుపులో ఇస్తున్నారు. నిన్న ఏదైతే విజయవాడ SC/ST కోర్టు మటుకు అతన్ని 3 రోజుల పాటు విచారణ చేపట్టేందుకు కూడా పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కూడా నిన్న న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వంశీతో పాటు అతని ఇద్దరు అనుచరులు కూడా పోలీసులు ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు కూడా తమ అదుపులోకి ఇస్తారు. వాళ్ళకి ఉదయం విజయవాడలో ప్రభుత్వ వైద్యశాల కూడా వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కూడా పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళకి అక్కడ లంచ్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు, స్టేషన్ లో ఏర్పాటు చేశారు. అక్కడ వల్లభనేని వంశీ న్యాయవాది సమక్షంలోనే ఈ మొత్తం పోలీసు ఇంటరాక్షన్ కొనసాగుతుంది. అయితే సత్యవర్ధన్ అనే TDP పార్టీ ఆఫీస్ ఆపరేటర్ కిడ్నాప్ కేసులో అతను కిడ్నాప్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అతన్ని ఎక్కడ దాచిపెట్టారు అంటే ఇందులో అతను దాదాపు చాలా రోజులుగా కూడా అతను ఇంటి నుంచి అదృశ్యమైనట్లు కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. అతన్ని ఎక్కడ కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టారు, అతని మీద బలవంతం చేసి అతన్ని బెదిరించారు అని చెప్పేసి కూడా మొత్తం అది ఇంట్రాగేషన్ లో మొత్తం కోపీలా అవుతున్నారు పోలీసులు. అయితే 3 రోజుల పాటు అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలీసు ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు కూడా న్యాయస్థానం వాళ్ళకు విజయవాడ పోలీసులు కూడా అతని వల్లభనేని వంశీతో పాటు అతని ఇద్దరు అనుచరులు కూడా పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసింది కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ప్రకారం ఈ రోజు మొదటి రోజు మటుకు దాదాపు మరి కాసేపట్లో మునిగిపోతుంది. 5 గంటలకు కూడా తిరిగి వల్లభనేని వంశీతో పాటు అతని ఇద్దరు అనుచరులు కూడా తిరిగి సబ్ జైలుకు తరలిస్తారు. దాని తర్వాత మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు వల్లభనేని వంశీతో పాటు మిగతా ఇద్దరిని కూడా పోలీసులు తమ కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తారు. అయితే ఈ 3 రోజుల పాటు ఏదైతే కస్టడీ ఇంట్రాగేషన్ ఉందో దాంట్లో అదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు కూడా పోలీసులు కూపీలా అవుతున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.